ఇదే పదం తీర్మార్మలన మాట్లాడిండు. రేవంత్ రెడ్డి దమ్ముంటే 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వు అంటే 60% ఉన్నోడు 10 ఇది మాట్లాడడానికి కదా కంట్లో పెట్టుకుని తీర్మార్మలన ఫుల్ క్లాస్ పీకిండు రేవంత్ రెడ్డికి. ఈయన మాట మాట్లాడితే రేవంత్ రెడ్డి కేంద్రం మీద నెగ్గుకొచ్చి కేంద్రం మీద తొయ్యాలని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కొట్టుకున్నట్టుగా నాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు బీసీ నాయకులు నోరు లేదా? బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు నోరు లేదా? మంత్రి పదవులే మీ సొమ్మేమోయిందిరా, మంత్రి పదవులు ఎన్ని వస్తాయి మీకు? ఏం కదా ఉన్నోడన్నా బతుకుతాడు కదా, అలా ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసినోడన్నా బతుకుతాడు కదా. మీరు మాట్లాడితే ఉన్నోళ్ళు మాట్లాడినోని సస్పెండ్ చేయబడతారు. అసలు ఏమైనా పార్టీకి వ్యతిరేకంగా కులగణం గురించి మాట్లాడినోని సస్పెండ్ చేస్తారు. ఒక గొంతు బీసీల పక్షాన మాట్లాడితే సస్పెండ్ చేస్తారు. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాది సూటి ప్రశ్న. ఆల్రెడీ అసెంబ్లీ ఏర్పాటై 18 నెలలు అయిపోయింది. మీరు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు. ఎస్, రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంది? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిసి 90% ఉన్నారు రాష్ట్రంలో. 90% ఉన్న జనాభా దానిలో ఆ వాటా వాళ్ళకు దక్కుతలేదు, వాళ్ళు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారు అని చెప్పిన మాట పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ చెప్పిన మాట. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్పి వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే బీసీల పక్షాన మాట్లాడినందుకు తీర్మానాలను సస్పెండ్ చేశారు. బీసీల పక్షాన ఏంటంటే మా వాటా ప్రకారం నిజంగా మాకు దక్కాల్సిన వాటా మాకు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోరినందుకు, అంటే రేవంత్ రెడ్డిని నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అంటే మాకు రావాల్సిన వాటాను మీరు తింటున్నారు, అక్రమంగా మీరు తింటున్నారు. మీరు ఏదైతే 42% డిక్లరేషన్ అంటున్నారో, కామారెడ్డి డిక్లరేషన్ అంటున్నారో ఆ డిక్లరేషన్ ప్రకారం తలుసుకున్నా ఒకవేళ మీరు స్థానిక ఎన్నికల దాకెందుకు నిజంగా మాకు 42% రిజర్వేషన్ కల్పించేది ఉంటే ఆ స్థానిక ఎన్నికల దాకెందుకు మాకు మంత్రి పదవులలో నిజంగా కార్పొరేషన్ పదవులలో మా వాటాలన్నీ దొబ్బిపోకుండా 42% రిజర్వేషన్ ఇస్తామని మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది తీర్మార్మలన. కీలకంగా అందరికీ తెలుసు. సరే, తీర్మార్మలన మాట్లాడిండు, నిజంగా తీర్మార్మలన సస్పెండ్ చేసిరు, అదంతా వేరే స్టోరీ. అంటే ఎందుకు సస్పెండ్ చేసిరు అనేది కీలకంగా తెలుసు. బీసీల పక్షాన మా వాటా ప్రకారం అంటే మా దామాషా ప్రకారం మేము ఎంతమంది ఉన్నాము, మేము ఎందుకు మరి మాకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు, బీసీల పక్షాన ఎందుకు 60% ఉన్న మేము మాకు మంత్రి పదవులలో ఏ స్థానాలు వస్తున్నాయి ఏం కథ అని మాట్లాడినందుకు కులగణన, ముఖ్యంగా కులగణన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా కులగణన ఏ విధంగా చేసిరు, ఏం కథ, అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏంటి, ఈ కథ అంత ఏంది, ఈ తతంగం అంత ఏంది, ఎవరు మోసం చేస్తున్నారు, గ్రూప్ 1 ఉద్యోగాలలో గ్రూప్ 2 ఉద్యోగాలలో నిజంగా మా వాటా ఎంత, మాకు అత్తే ఏది, అసలు మా లెక్కేదని మాట్లాడినందుకు, మా జనాభా ఉన్నది ఎంత, మాకు ఇచ్చే వాటా ఎంత, రిజర్వేషన్ వాటా ఎంత అని మాట్లాడినందుకు, దీనికి సంబంధించిన అంశాలు అన్నిటి గురించి మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి కక్ష కట్టి అంటే నువ్వు బీసీల పక్షాన మాట్లాడతావా, నువ్వు బీసీల పక్షాన మాట్లాడితే మేము చూసుకుంటూ ఊరుకోవాలనే విధంగా ఈయన ఏం చేసిందంటే కక్ష కట్టి బీసీ నాయకులతోని మహేష్ కుమార్ గౌడ్తోని ఇదంతా చెప్పించి నటరాజ అక్కడ ఆ అధిష్టానానికి చెప్పించి నిజంగా తీర్మానాలను సస్పెండ్ చేశారు. అది ఏం జరిగింది? సరే, నీ పార్టీలో ఉన్న బీసీలు మాట్లాడితే నువ్వు సస్పెండ్ చేసినావు, మరి ఇతర పార్టీలో ఉన్న నీ అప్పర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. ఈరోజు రఘునందన్ రావు ఏం మాట్లాడినావు? మరి రేవంత్ రెడ్డి నిజంగా రఘునందన్ రావు మాటలు వింటే నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు నీకని అర్థమవుతుందా? తీర్మానాలను ఇందుకే కదా సస్పెండ్ చేసింది. ఈ ఒక్క మాట చాలు. కీలకంగా తీర్మానాలను సస్పెండ్ చేయడానికి నువ్వు ప్రధానంగా ఏదైతే తీసుకొని మాట్లాడినావో, ఇప్పుడు నువ్వు ఏదైతే తీసుకొని మాట్లాడినావో ఇదే పదం తీర్మార్మలన మాట్లాడిండు. రేవంత్ రెడ్డి దమ్ముంటే 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వు అంటే 60% ఉన్నోడు 10 తీసుకోకపోతే ఎన్ని తీసుకుంటాడే? నువ్వు 42 అంటున్నావు కదా, 60% ఉన్నోడికి 10 మంత్రి పదవులు రావు. అదే కదా తీర్మార్మలన మాట్లాడింది. ఈరోజు కీలకంగా మాట్లాడింది. ఈ రఘునందన్ రావు కూడా ఇదే మాట్లాడింది కదా ఈరోజు. ఇది మాట్లాడేందుకు కదా కంట్లో పెట్టుకుని తీర్మార్మలన సస్పెండ్ చేసింది. సార్, దయచేసి మిత్రులారా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి. వీలైనంత వరకు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. దయచేసి మిత్రులారా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపుగా 1000 సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ అతి తక్కువ టైంలో దగ్గరలో ఉన్నాం. మనం దయచేసి ఈ 2-3 రోజుల లోపల మనం 1000 సబ్స్క్రైబర్స్ దాటే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక అమూల్యమైన ఘట్టాన్ని మనకు అందుబాటులో ఉన్నట్టుంటాం. మనం కూడా ఇంకా ఎక్కువ జోష్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, ఎక్కువ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేద్దాం. దయచేసి మిత్రులారా, అంటే వీడియోస్ ఎక్కువ మందికి చేరుతూ ఉన్నాయి, అనేక మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఒక 40% సబ్స్క్రైబ్ చేసుకున్న ఇప్పటి వరకు మన ఛానల్ అనేది ఒక దాదాపుగా 20-30 వేల సబ్స్క్రైబర్స్ అవు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళకి చెప్తా ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి ప్రయత్నం చేయండి. బీసీ మిత్రులారా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మిత్రులారా, దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. రఘునందన్ రావు అసలు ఫుల్ క్లాస్ పీకిండు రేవంత్ రెడ్డికి. ఈయన మాట మాట్లాడితే రేవంత్ రెడ్డి కేంద్రం మీద నెగ్గుకొచ్చి కేంద్రం మీద తొయ్యాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈయన కుట్రలైనను
ఈయన ఎట్లా మెచ్చుకుంటున్నాడంటే, రాహుల్ గాంధీ ఎట్లా మెచ్చుకుంటున్నాడంటే, కవితక్కను విరగా వాడి బీసీల పైన భలే ఆయుధంగా ఒక మలిచినవు కానీ అట్లా మెచ్చుకుంటూ అవ్వచ్చు. ఎందుకంటే కల్వకుంట్ల కాందానలో మోసాలతో కూడుకున్న కుటుంబం అది. కల్వకుంట్ల కాందాన అనేది మోసాలతో కూడుకున్న కుటుంబం. ఆ కుటుంబంలో కేసీఆర్ ఏం చేసిండు? తెలంగాణ ఇచ్చిన కొత్తలా తెలంగాణ ఇస్తే నేను నా టీఆర్ఎస్ పార్టీని నీ దానిలో విలీనం చేస్తా అని కాంగ్రెస్ను ఒక దెబ్బ కొట్టిండు. ఆ దెబ్బకు ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి అందుకు ఇట్లా మెచ్చుకొని ఇట్లా ఏమైనా నీకు ఏమైనా సలాములు కొడుతున్నాడు, లేకపోతే లేచి దండాలు పెడుతున్నాడు అర్థం కాని పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లా నిజంగా ఇలా రఘునందన్ రావు ప్రెస్ మీట్లో మాట్లాడు మాటలకి ఇట్లుంటే నిజంగా నీకు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కాని పరిస్థితి ఉంటే దయచేసి మిత్రులారా వీడియోను చూడండి, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రఘునందన్ రావు ఇలా మాట్లాడిన మాటలు కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. రైట్, అంటే తెలంగాణ పేరు చెప్పి ఇక్కడ బీసీల పేరు చెప్పుకుని అటు బీజేపీ అంటూ ఇటు బీఆర్ఎస్ అంటూ ఇటు కాంగ్రెస్ అంటూ. సరే బీఆర్ఎస్ అంటే అది సచ్చిన పాము, దాంతో ఏం కాదు. ఎందుకంటే అసెంబ్లీలో దానికి మెజార్టీ ఉన్నా కానీ అసెంబ్లీలో మాట్లాడకుండా దుబ్బేసిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీసీల పక్షాన మాట్లాడుతుందంటే నేను ఒప్పుకునే పరిస్థితి లేదు, అసలు ఒప్పుకోరు కూడా, ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలా మటుకు అంశాలలో మనం బీసీల 9.5 సంవత్సరాలు పరిపాలించినోడు అప్పుడు బీసీలు గుర్తుకురాలి, ఎస్సీలు గుర్తుకురాలి, ఎస్టీ గుర్తుకురాలినోడు ఇవాళ గుర్తుకొస్తాడా ఎవడన్నా? రాడు కదా. అలాంటప్పుడు వాళ్ళని బీఆర్ఎస్ పార్టీని ఎట్లా నమ్మరు కదా. అందుకని ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కొట్టుకున్నట్టుగా నటిస్తూ ఉన్నాయి. మరి నిజంగా బీజేపీ పార్టీ నాయకులు కూడా వీళ్ళ కౌంటర్ వేయాలి కదా. ఆ కౌంటర్ వేసిన నామధ్యం నిజాలు బయటపెట్టిండు రఘునందన్ రావు, తప్పేం లేదు, అలా నిజాలే బయటపెట్టిండు. దయచేసి మిత్రులారా చూడాలి, బీసీ నాయకులు కాంగ్రెస్లో ఉన్న సిగ్గుశరం లేని బీసీ నాయకులు ఇది చూడాలి. మీ వాట ఏంది? మీరు ఎవరికి బానిసత్వం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం కథ చేస్తున్నారు? చాలామంది బీసీ నాయకులు ఉన్నారు కదా, సిగ్గు శరం రోషం లేని బీసీ నాయకులు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడాలి. దయచేసి వాళ్ళకు కూడా చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఇట్లా అంటేనే మరి సిగ్గు శరం వస్తుంది మీకు. ఒక భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకుడు, ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యుడు బీసీల గురించి, బీసీలకు రావాల్సిన వాటా ఎంత, బీసీలకు రావాల్సిన మంత్రి పదవులు ఎంత అని కొట్లాడుతూ ఉంటే 3 మంత్రి పదవులు ఇచ్చుకొని సంకలు గుద్దుకుంటా తమాషాలు చేస్తూ ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి. మా రేవంత్ రెడ్డి పెద్ద ఇది బీసీల పక్షాన మాట్లాడి గొంతుకాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి జిందాబాదులు, జేజేలు. సిగ్గుండాలే కొంచెమన్నా. ఇక్కడ ఒక అప్పర్ క్యాస్ట్ నాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు బీసీ నాయకులు నోరు లేదా? బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు నోరు లేదా? మంత్రి పదవులు మీ సొమ్మేమోయిందిరా? మంత్రి పదవులు ఎన్ని వస్తాయి మీకు? ఏం కదా, ఉన్నోడన్నా బతుకుతాడు కదా, అలా ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసినోడన్నా బతుకుతాడు కదా. మీరు మాట్లాడితే ఉన్నోళ్ళు మాట్లాడినోడిని సస్పెండ్ చేయబడతారు. అసలు ఏమైనా పార్టీకి వ్యతిరేకంగా కులకరణ గురించి మాట్లాడినోడిని సస్పెండ్ చేస్తారు. ఒక గొంతు బీసీల పక్షాన మాట్లాడితే సస్పెండ్ చేస్తారు. బీసీలకు రావాల్సిన వాటా గురించి మాట్లాడితే సస్పెండ్ చేస్తారు. ఎవరిని పగబడుతున్నారు? ఎవరిని అసలు అధికారంలో తీసుకొచ్చినోడు ఎవడు? అనుభవించేటోడు ఎవడు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేందుకు మరోసారి కుట్రకు తెరలేపింది. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాది సూటి ప్రశ్న. ఆల్రెడీ అసెంబ్లీ ఏర్పాటై 18 నెలలు అయిపోయింది. మీరు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు. ఎస్, రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంది? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిసి 90% ఉన్నారు రాష్ట్రంలో. 90% ఉన్న జనాభా దానిలో ఆ వాటా వాళ్ళకు దక్కుతలేదు, వాళ్ళు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారు అని చెప్పిన మాట పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ చెప్పిన మాట. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? మరి రేవంత్ రెడ్డి ఏ రాజ్యాంగం అమలు చేస్తున్నాడు? ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన మాట అమలు చేస్తున్నాడా, లేకపోతే ఈయన సొంతంగా రాసుకున్న రాజ్యాంగం ప్రకారం పోతున్నాడా? ఎవరి వాటా? కార్పొరేషన్ పదవులలో ఎవరికి దక్కిన వాటాలు? బీసీలు ఎంతమంది ఉన్నారు కార్పొరేషన్ వాటాలలో? ఈ మంత్రి పదవులలో ఎంతమంది ఉన్నారు? వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్, కామారెడ్డిని ఎంతసేపు సర్పంచులు ఇస్తాం, ఎంపీటీసీలు ఇస్తాం, బిచ్చగాల లెక్క సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గీనిన కొట్టుకుంటా ఉంటే మనం రాజ్యాధికారం దిశగా ఎప్పుడు పోతాము? సరే, రాజ్యాధికారం సంగతి మీరు ఎట్లా అయ్యారు? కనీసం మాకు వాటా మా లెక్క ప్రకారం, మా బీసీలకు రావాల్సిన లెక్క ప్రకారం 42% అంటే మీ లెక్క ప్రకారం అన్నా కనీసం ఎమ్మెల్యేలు ఉండాలి కదా. ఎమ్మెల్యేలు ఇవ్వకపోతే కనీసం గెలిచిన వాళ్ళకన్నా మంత్రి పదవులు ఇవ్వాలి కదా బీసీలకు. మా ఎంత వాటా ఉన్నది? మా బిడ్డలు ఎంతమంది ఉన్నారు? మీరు ఎంతమంది ఉన్నారు? ఎవరి సొమ్ము ఎవరు తింటాడు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 18 మంది మంత్రులకు అవకాశం ఉంది. 18 మందిలో మీ లెక్కల ప్రకారమే రేవంత్ రెడ్డి గారు 56% బీసీలు ఉన్నారు. 56% బీసీలు ఉంటే 18 మంత్రులలో 10 మంది మంత్రులు ముందు బీసీలకు ఇయ్యండి. ఏడబెట్టుకుంటావు తలకాయ రేవంత్ రెడ్డి? 56% ఉన్నారు, 10 మంది మంత్రి పదవులు ఇవ్వాలి. మరి నువ్వు ఎవరికి ఇచ్చిన 3 మంత్రి పదవులు ఇచ్చి
సముచిత స్థానం సమన్వయం పెద్ద పెద్ద డైలాగులు కొడితే ఇక నియోజకవర్గాలకి తరలి మా బీసీ నాయకులు మా బీసీ కార్యకర్తలు తలగబడి జిందాబాద్ కొట్టడానికి కొంచెమైనా సిగ్గున్నదా మీకేమన్నా? 10 మంత్రి పదవులు బీసీలే రావాలి, 56% జనాభా ఉంది. ఇక్కడ మీటింగ్లు పెడితే మనం ఆశపడిపోతుంది. అది దేనికోసం 3 మంత్రి పదవులు ఉండే సిగ్గున్నదా కొంచెమైనా? 3 మంత్రి పదవులు తెలంగాణ రాష్ట్రంలో కనీసం వాళ్ళు ఒక 8% ఉన్నోడు ఎన్ని మంత్రి పదవులు అనుభవిస్తూ ఉన్నాడు. మనం 56% ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నాం? మీకు ఎప్పుడైనా సోయి ఉన్నదా? ఇప్పుడు ఇచ్చిన 12 మంత్రి పదవులలో ఎవడు అనుభవిస్తున్నాడు? ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి 4 ఇచ్చారనుకో, వర్గీకరణ ప్రకారం వాళ్ళకి 4 ఇచ్చారనుకో, ఒకరికి ఎస్టీ 5, మనం 3, 8, ఇంకా 5 ఎవడు అనుభవిస్తున్నాడు? మరి ఇంకా 4 ఎవడు అనుభవిస్తున్నాడు? పన్నెండు అంటే 12, 15 అంటే 18, ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయి. 15 ఇట్లల్లా వీళ్ళు ఎంత? ఎస్సీలు 4, ఎస్టీ 1, బీసీ 3 అంటే 8 మంత్రి పదవులలో 8 మంత్రి పదవులు ఓకే. ఇప్పుడు 15 మంత్రి పదవులలో 8 ఇచ్చారు, 7 మంత్రి పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరి సొమ్ము? ఎవనయ్యే సొమ్ము? మరి మీ జనాభా ఎంత రాష్ట్రంలో? అది ఇయ్యడం చేతగా లేటెస్ట్గా 3 ఇచ్చినట్టున్నారు మొన్న. అదే 3 ఇచ్చారు, ఆ 3తో కలిపి 15, ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయి. అది కానీ రేపు సర్పంచ్ ఇస్తా, ఎంపీటీసీ ఇస్తా, బీజేపీకి చేత కాదు. అరే నేను అడుగుతున్నా, నువ్వు ముఖ్యమంత్రి ఇయ్యాలకి 18 నెలలు అయిపోయిందన్నా, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వమని రాహుల్ గాంధీ చెప్పిండు. రాహుల్ గాంధీ మాట నాకు వేదవాక్కు అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు, సోనియమ్మ మాట శిలాశాసనం అని చెప్తారు. మరి మీరు ఇది నిజమే అయితే 56% ఉన్న తెలంగాణ బీసీలకి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు. అది కదా, అదే కదా, మరి అందుకే కదా నువ్వు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా ఈ ఇష్టం ఉన్నట్టు సర్పంచ్లు ఇస్తాం, ఎంపీటీసీలు ఇస్తాం, జడ్పీటీసీలు ఇస్తాం. ఇది కూడా పార్టీ పరంగానే ఇస్తారు. మనకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఏమి ఇవ్వరు, ఆర్డినెన్స్ ప్రకారం ఇవ్వరు. ఇది కూడా పార్టీ పరంగానే ఇస్తారు. లాస్ట్ కథ చూడు, బీజేపీలు కొట్లాడాలి, బీఆర్ఎస్లు కొట్లాడాలి. సిగ్గు శరం ఉన్న బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు కానీ నిజంగా ఈ సిగ్గు తెచ్చుకొని ఇప్పుడు మీ అప్పర్ కాస్టే మీ బీజేపీలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు మాట్లాడుతున్నాడు. ఈ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో 8 మందిలో, ఆ 8 మందిలో అప్పర్ క్యాస్ట్ అనే మాట్లాడుతున్నాడు. ఈ బీసీలో ఎంతమంది ఉన్నారో అప్పర్ క్యాస్ట్, ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ కాకుండా బీసీలో ఎంతమంది ఉన్నారో, ఇటల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, ఇంకా ధర్మపురి అరవింద్ కానీ, మీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే మీరు మాట్లాడాలి. మీరు బీసీల పక్షాన మాట్లాడాలి. మీరు ముసుగుల గుద్దులాట లెక్క గుద్దుకున్నాడు కాదు, బీసీల పక్షాన మాట్లాడాలి. మీరు అప్పర్ క్యాస్ట్ అని మాట్లాడితే నువ్వు సిగ్గు శరం ఉంటే మీరు మాట్లాడాలి బీసీల గురించి. మీ మీద ఇప్పుడు మీ ఆపద మీకు ఆపద వచ్చినప్పుడు బీసీల గురించి మాట్లాడతాను, తన్ని తరుగుతారు. మీకు అర్థమైందా? మాకు ఆపద వచ్చినప్పుడే కులం పేరు అడ్డం పెట్టుకున్నాం, మాకు ఆపద వచ్చినప్పుడే మా జనాభా ఎక్కువ ఉందని అది కత్తా అంటే తన్ని విడిచిపెడతారు. మీరేమో తమాషాలు చేస్తున్నారేమో. రేవంత్ రెడ్డి గారు లెక్కల ప్రకారం 10% లేని అగ్రకులాలకి 7 మంత్రి పదవులు ఎందుకుంటాయో రేవంత్ రెడ్డి చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఈ మాట ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడుతుండా? ఒక్క బీసీ బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడా? ఒక్క బీఆర్ఎస్ బీసీ నాయకుడు మాట్లాడుతున్నాడా? ఈ మంత్రి పదవుల విషయం ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఎంతసేపు డిక్లరేషన్ అంటున్నారు. కానీ ఇప్పుడు జరిగిపోయిన తప్పును ఎవడన్నా ఏలెత్తి చూపుతున్నాడా? ఏలెత్తి చూపడని ఒక్కడిని అంత బయటకు నెట్టేసిరు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలను చూసుకుంటా కామారెడ్డి డిక్లరేషన్ ఇవన్నీ కొట్లాడాలి కదా. ఈ పదవులన్నీ పోతున్నాయి, కార్పొరేషన్ పదవులు పోతున్నాయి, మంత్రి పదవులు పోతా ఉన్నాయి. అలా ఉట్టి కట్టినట్టు 3 మంత్రి పదవులు కట్టి అది అటు ఓసీలకు ఇటు బీసీలకు ఎరేస్తున్నట్టు, అందులో మైనార్టీలకు లేనే లేదు. ఇంకా ఏమని కుక్కల కొట్లాట ఎవరు పెడతారు? మీరు 7 మంత్రి పదవులు ఏ రకంగా తీసుకున్నారు? మీరు బీజేపీలో ఉన్న బీసీ నాయకులు స్పందించాలి దీనిపైన. బీజేపీలో ఉన్న బీసీ నాయకులు దేశం ధర్మం కాదు ఇక్కడ మాట్లాడుతున్నాడు, అప్పర్ క్యాస్ట్ అయినా బీజేపీ అయినా మాట్లాడుతున్నాడు. మీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే మీరు మాట్లాడాలి. 56% ఉన్న బీసీలకి 3 ఎందుకు ఉంటాయి మంత్రి పదవులు? బరాబరి 10 లెక్క కట్టి అంతే కదా. ఇప్పుడు మళ్ళీ మాట్లాడేది కూడా అంతే కదా. 56% ఉన్న లెక్క మీరే చెప్తున్నారు. 56% ఉన్న మంత్రి మీది జనాభాలో 3 మంత్రి పదవులు ఇచ్చి సమన్వయం సముచిత స్థానం అని కొట్లాడుతా ఇది డామికాలు కొట్టుడు ఏందని మాట్లాడి అలా తప్పేముండేది. అలా మా దామాషా ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మీ నాయకుడు అగ్రనాయకుడే చెప్తున్నాడు కదా, 90% ఉన్నామని చెప్తున్నాడు కదా. మరి ఏడవా న్యాయం ఎక్కడ పోయింది? న్యాయాన్ని ఎవరు చంపేస్తున్నాడు? ఇదేనా న్యాయం? మీరు 60% ఉన్నోడికి 56% ఉన్నోడికి 3 మంత్రి పదవులు ఇచ్చి 3 ఉట్టి కట్టి ఆడ ఏది స్థానిక ఎన్నికలలో బీసీ మీ పుత్తలు చెప్తారు. మీరు చూడు, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిగ్గు శరం తెచ్చుకోవాలి. రఘునందన్ రావుని చూసి సిగ్గు శరం తెచ్చుకోవాలి. బీజేపీలో ఉన్న నాయకుడు
కుమ్ముల కొట్లాట కాదు, నీ హక్కులు నీకు హక్కులు కాల రాస్తున్నారు. నా పార్టీకి జరుగుతున్న అన్యాయం కాదు, రేపు నీ దాకా వస్తుంది, రేపు నీ దాకా కూడా వస్తుంది, బీఆర్ఎస్లో కూడా వస్తుంది, రేపు బీజేపీలో కూడా వస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు, నాకు ఒక్కరికి వస్తే చాలు, మిమ్మల్ని తరుగుతారు. మీరు నా ఒక్కరి మందవే, నేను ఒక్కడి బతుకుతే చాలు, నా కడుపు నిండితే చాలు, నా కుండ నిండితే చాలు, ఇవన్నీ కలవది. రేపు మిమ్మల్ని కూడా తరుగుతారు. నా ఒక్కడి కాదు, ప్రజల కోసం కొట్లాడే నువ్వు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చినావు ఆ సామాజిక వర్గం కోసం కొట్లాడాల్సిందే. మళ్ళా సామాజిక వర్గం అడ్డం పెట్టుకొని నేను బీసీ నాయకుడిని అంటే తన్ని తరుగుతారు ఏమనుకుంటారు. తర్వాత నువ్వు ఇంకొనికి ఏళ్ళు చూపెడితే మంచిగా ఉంటుంది. నా దిక్కు ఒక్క ఏళ్ళు చూపెడుతున్నా రేవంత్ రెడ్డి, నీ దిక్కు 4 ఏళ్ళు చూపెడుతున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, 45 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేస్తే 3 ఏళ్ళు ఉండనియలేదు పట్టుమని. లేదు అంత లేదు, డాంబికాలు కొట్టుడే అంతే. వీళ్ళు మామూలు కుట్రలు ఉంటాయి వీళ్ళవి. బీసీ ఓడు నిలబడితే బీసీ ఓడిని నిలబట్టి మళ్ళీ వీళ్ళకే వెనుపోటు పొడిచి వీళ్ళ చేతి ఇలాగనే కొడతారు. ఇప్పుడు మనం ఉన్నారు కదా, మనం వేరం కదా, కార్యకర్తల కాంచెల్లి నాయకుల కాంచెల్లి పోయి జిందాబాద్, ఎవరికి జిందాబాద్ కొట్టిరా మీకు ఏమైనా సోయి నాదిరా? ఉన్నారు కదా ఇలా కాంగ్రెస్లో సీనియర్ నాయకులు, మంచి సీనియర్ నాయకులు ఉన్నారుగా, పండువన్య ముసలోళ్ళు ఉన్నారుగా, ఎవరికి జిందాబాద్లు కొట్టిరు? ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు? 56% ఉన్నోనికి 3 మంత్రి పదవులు ఇచ్చింది. అది సమన్వయమా? సముచిత స్థానం కల్పించినట్టు, అది అందరికీ సమానంగా వంచినట్టు మాట. 56% ఉన్నాడు 3 మంత్రి పదవులు తీసుకుంటారు. ఎక్కడైనా సిగ్గున్నా అదిరా కాంగ్రెస్లో ఉన్న నాయకులకు, బీసీ నాయకులకు ముఖ్యంగా. మెదక్ జిల్లాకి వెళ్ళి వచ్చినటువంటి ఒక బీసీ ముఖ్యమంత్రిని, 55 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది, ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేయలేదు. తాత తండ్రి మనవడు మీరు తప్ప, మీ ఇంట్లో తప్ప ఎవరిని 5 ఏళ్ళు మీరు ప్రధానమంత్రిని చేయనిటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీల పేరిట మళ్ళీ ఒకసారి మోసానికి తెరలేపుతుంది. రాహుల్ గాంధీ గారు, మీరు పార్లమెంట్ తెరలేపుడు ఏముండదు, ఇక మీ కుత్కెల మీద కాలు పెట్టి బొండికాయ విసుకుతారు. మీరు ఏమనుకుంటున్నారు బీసీలు కానీ బీసీలకు అనుకుంటా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ అక్కడ ఉట్టి గట్టి ఆడ చూపించుకుంటా ఇక్కడ కార్పొరేషన్ పదవులు దొబ్బిపోతారు, మంత్రి పదవులు దొబ్బిపోతారు. అంటే మీ అయ్యే జాగిరైనట్టు, ఏదో మీ జనాభా ఎక్కువ ఉన్నట్టు, నిజంగా మా బీసీలను ముంచడానికి బీసీల గొంతుకైనా తీర్మార్మలను ఉంటే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని తీర్మార్మలను నిర్దాక్షిణంగా గెంటేసిరా. గింత అన్యాయం ఉంటుందనే. తీర్మార్మలను ఉంటే మంత్రి పదవి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే తీర్మార్మలన్న 45 నియోజకవర్గాలలో ప్రచారం చేస్తే 42 నియోజకవర్గాలు గెలిపించిండు. ఏ మొగోడు గెలిపించిండు చెప్పురు మీదల్లా? ఏ మొగోడు గెలిపించిండు? ఒక ప్రచారం చేసే దిక్కులేదు మీకు. మీ పార్టీ కోట ఏమైనా అడిగినోడు దిక్కులేడు. ఒవ్వడికొకరు మాట కూడా మాట్లాడరు. అంత భజన రాచి తప్పితే కనీసం ప్రచారం చేస్తానికి కూడా దమ్ము లేదు. ఆ గొంతే లేదు మీకు. కొంచెమన్నా సిగ్గుండాలి కుట్రలు పన్నటానికి రాజకీయంలో. ఉంటే మంత్రి పదవి పక్కా ఇవ్వాల్సి వస్తుందని గెంటేసారు నిర్దాక్షిణంగా. రేపు ఎవరైనా మీ బతుకులనే కంతే మీరు అనుకుంటారు కావచ్చు, కొట్లాడే మళ్ళా గెంటేసిన మాకు మీ బతుకు మీ బానిసత్వం చేస్తే వస్తాయి. మీరు కొట్లాడుతాయి మీకు. అది బానిసత్వం చేసినా మీకు ఇప్పుడు కనబడుతుంది కదా. ఇప్పుడు ఆడవాడు మోపై ఇప్పుడు అంటారు కదా, మేము ఇంతమంది ఉన్నాక నీకు సోయలేదా? నీకు ఇన్ని రోజులు సోయలేదా? మాట మాట్లాడింది నిజమే అయితే, మీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది నిజమే అయితే, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి. రేవంత్ రెడ్డి ప్రత్యేక రాజ్యాంగం రాసుకున్నాడు బీసీల గురించి. అక్కడ ఆయన చెప్పేది వేరు, ఈయన పాటించేది వేరు. ఆయన ఏం చెప్తే దానికి ఉల్టా పాటిస్తాడు. ఆయన 7 మంత్రి పదవులు వీళ్ళు ఎట్లా అనుభవిస్తారు, 3 మంత్రి పదవులు బీసీలకు ఎట్లా వస్తాయి చెప్పురి. ఇలా జనాభా ఎంత, ఒక కులం అంత లేదు. ఇప్పుడు యాదవులు తీసుకున్నా, ముదిరాజులు తీసుకున్నా, మునురు కాపులు తీసుకున్నా, పద్మశాలు తీసుకున్నా, ఒక కులం అంత లేని జనాభా 7 మంత్రి పదవులు అనుభవిస్తున్నది. ఎట్లా అనుభవిస్తే చెప్పురు ఒకసారి. మనకన్నా సిగ్గుండాలి కదా మళ్ళీ జిందాబాదులు కొట్టడానికి. మన నాయకుడే ఏదో నామినేటెడ్ పోస్టులకు ఆశపడి జిందాబాదులు కొడతారు. సిగ్గుశరం ఉండాలి. ఇంకా పదవుల కోసం ఇంకా బానిసత్వం చేస్తాం, మోచేతి నీళ్ళు తాగుతామంటే. ఏ అగ్రకులానికి చెందిన రఘునందన్ రావు డిమాండ్ చేస్తుండు తెలంగాణలో. సిగ్గు తెచ్చుకోరి. కాంగ్రెస్ లో ఉన్న, బీఆర్ఎస్ లో ఉన్న, బీజేపీలో ఉన్న అగ్రకుల నాయకుడు ఒక పార్లమెంట్ సభ్యుడు, బీజేపీలో ఉన్న ఒక పార్లమెంట్ సభ్యుడు అగ్రకులానికి సంబంధించిన నాయకుడు మాట్లాడుతున్నాడు. మనకు సిగ్గు ఉండాలి. మన గురించి ఇంకోటి రేపు కవిత కొట్లాడుతా అంటుంది. రేపు కేటీఆర్ కూడా కొట్లాడుతూ అంటాడు. కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా కథ కేటీఆర్ దిక్కు మనం ఉరుకుతాం. మళ్ళీ మరి ఎవడు కొట్లాడుతాడు మన కోసం? ఎవడు వస్తాడు? అరే మన కోసం కొట్లాడేవాడు ఎవడని మనకి సోయి ఉన్నదా? మనకేమన్నా మనం ఎంతసేపు మన సంచులు నింపుకున్నాడు, మన కడుపు నింపుకున్నాడు. మనం ఏమైనా అంటే మళ్ళీ పీకల మీదకి వస్తే మనం నేను బీసీని, నేను ఆ బిడ్డను ఈ బిడ్డను. బీసీని ముఖ్యమంత్రిని చేయి, పిసిసి అధ్యక్షుని ముఖ్యమంత్రిని చేయి. 56% ఉన్నోడే ముఖ్యమంత్రి కావాలి. 56% ఉన్నోడే ముఖ్యమంత్రి అవుతాడు. అధిక జనాభా బీసీలో ఉన్నది. ఆ మీరు చెప్పిన లెక్క ప్రకారమే 56% బీసీల జనాభా ఉంది. 2028లో 100%
ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ముఖ్యమంత్రి బీసీని పెట్టాల్సిందే, ఇది తప్పది. ఒకవేళ పెట్టరు అంటే మీ కుతికెల మీద కాలేసి మీ పార్టీలన్నీ పాతాళంలో బొంద పెడతారు మిమ్మల్ని. రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుని చేయి. 10% ఉన్నోనికి 7 మంత్రి పదవులు ఎందుకు, 56% ఉన్నోళ్ళకి 3 మంత్రి పదవులు ఎందుకో తెలంగాణ బీసీ బిడ్డలు ఆలోచించాలి. మీకు రేపు సర్పంచ్ సిగ్గుండాలి బీసీలకు. మనకు బీజేపీలో ఉన్న, బీఆర్ఎస్ లో ఉన్న, కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా ఏళ్ల తరబడి కట్టు బానిసలుగా పార్టీలకు బానిసత్వం చేస్తున్న బీసీ నాయకులకు సిగ్గుండాలి కొంచెమన్నా. ఈ అగ్రకుల నాయకుడు మాట్లాడుతున్నాడే, అగ్రకుల ఒక అప్పర్ క్యాస్ట్ అనే మాట్లాడుతున్నాడు. ఏది 10% ఉన్నోనికి 7 మంత్రి పదవులు ఎందుకు, 56% ఉన్నోనికి 3 మంత్రి పదవులు ఎట్లు ఇస్తారని మనం అడిగిన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి మనోడిని మనమే తిట్టబడుతుంది. ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి మొత్తం తనంగానే ఎగిరెగిరి ప్రెస్ మీట్లు పెడతారు ఏం వచ్చినట్టు. అలా కొంచెమన్నా సిగ్గు, చెంచా యుగం అంటారు చూసినావు గదే, చెంచా మన కోసం ఇంకోటి మాట్లాడుతున్నా మనకు సిగ్గులేనట్టే ఇస్తాడట, ఎంపీటీసీలు ఇస్తాడంట, జడ్పీటీసీలు ఇస్తాడట. తెలిసిన ఎమ్మెల్యేలలో ఎంపీటీసీలు జడ్పీటీసీలతో కోట్లు సంపాదించి ఇలా సామాజిక వర్గాన్ని డెవలప్ చేయంటే తరగబడి చేస్తూనే ఉంటారు. వాళ్ళు సత్తా ఉన్నారు కదా చూసినావు సర్పంచులు. బీఆర్ఎస్ పార్టీలో చేస్తే సంవత్సరంన్నర నుంచి ఆయన బిల్లులన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికలకు పోతుంది. అలా సచ్చటోడు ఎవరు మరి, ఇప్పుడు ఉరేసుకొని సచ్చటోళ్ళు ఎవరు, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే. మళ్ళీ అదేనా సోయి ఉన్నదా మనకు మరి. మళ్ళీ మా తాత, మా కేసీఆర్, మా బాపు, ఆ బాపు కాదురా నాయన సంవత్సరం నుంచి ఆపింది మీ బాపే. దాదాపు 18 నెలల నుంచి ఆపింది మీ బాపే ఆపిండు సర్పంచ్ల బిల్లులు. వైన్స్ టెండర్లు ముందేసి ఉన్న పైసలన్నీ దొబ్బిపోయిండు. అది సోయి లేకపోయా. మళ్ళీ మనం ఎంతసేపు ఉన్న కట్టు బానిసలం పాటలేకు. మరి ఈ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళన్నా ఎవరన్నా ఆలోచిస్తుండా మరి? గత బిల్లులే రాలే, ఇప్పుడు సర్పంచ్ అయితే ఏమొస్తాయి? మళ్ళీ నా పిల్లం పుస్తకాలు అమ్మి నేను ఉరేసుకొని సత్తా ఈ పరిస్థితి ఏంది? అది లేదే నేను పార్టీకి వెళ్తా, నా పార్టీ నీ వాళ్ళకి ఇయ్యంది, వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి ఇయ్యంది, నీకు ఇస్తాదిరా వారి. కొంచెమన్నా సిగ్గుచేరా మనకు ఉంటేనేమో సార్. రేవంత్ రెడ్డి ఉపన్యాసం నీకంటే గట్టిగా చెప్పేటోళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ఉపన్యాసం నేనే గొప్పగా ఇవ్వగలుగుతా. ఈయన ఏమన్నా నీ బల్బు మాటలు, రేవంత్ రెడ్డి బల్బు మాటలు ఎట్లున్నాయంటే మొన్న ఏమో అంటాడు, మొన్న ఏమన్నాడబ్బా, ఏది బట్టలు ఉతుకుతానని ఎమ్మెల్యే చేసిన అన్నాడు, బట్టలు ఉతికే జాతిని ఎమ్మెల్యే చేసిన అన్నాడు, చేపలు పట్టుకునే జాతిని ఎమ్మెల్యే. అంటే నువ్వు పొలిటీషియన్, నువ్వు పుట్టుకతోనే పొలిటీషియన్ పుట్టినావు. మీ డాడీ పొలిటీషియనా, మీ ఓసీలు అందరూ పుట్టుకతోనే పొలిటీషియన్గా పుట్టిరా, లేకపోతే మీ ఓసీ అగ్రకుల నాయకులందరూ పొలిటీషియన్ కావాలని ఇక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా? మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బట్టలు ఉతుకుటోళ్ళు కావద్దా? బట్టలు ఉతుకుటోళ్ళు కావద్దా? రజకులు కావద్దా? నాయ బ్రాహ్మణులు కావద్దా? పద్మశాలలు కావద్దా? చేపలు పట్టుకుంటాడు అంటావు, చేపలు పట్టేటోని అంటావు. గింత అహంకారం నీకు. నువ్వు ఎప్పుడైతే రెడ్డిల చేతిలో అధికారం పెట్టురు అన్నావో అప్పుడే నీ అహంకారం అర్థమైంది. కానీ అప్పుడు విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత నీకు కలిసి వచ్చింది జరగ అంతే. కాదు నిజంగా మీది మాటల ప్రభుత్వమే అయితే ముందు 10 మంది చేతల ప్రభుత్వం అయితే మిస్టేక్ అయిందట. చేతల ప్రభుత్వం అయితే చేసి చూపెట్టాలి. మంత్రుల్ని చేయి, బీసీ ముఖ్యమంత్రిని చేయి, తెలంగాణకి లీడర్ ఆఫ్ అపోజిషన్. అదే కదా బీసీ ముఖ్యమంత్రి తీర్మానం తమ ఇక్కడ రాహుల్ గాంధీకి దగ్గర ఉన్నాడు. రాహుల్ గాంధీ ఎప్పుడైతే నీ ముఖ్యంగా అరే నేను సుధరాయించుకుని తమ బీసీ ముఖ్యమంత్రి నెక్స్ట్ 2025లో తీర్మానాలను పెట్టది కానీ ముందుగా సుధరాయించుకొని ముందు కళ్ళు ముందు ఆలోచన పెట్టుకొని ఇక్కడ సస్పెండ్ చేసి పారేసిన పార్టీ నుంచి. నువ్వు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? రాజకీయం ఎవరికి తెలియదు, ఎవడు మాట్లాడతలేడు అనుకుంటున్నావు. ఇట్లా ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. మున్పట్లక కాదు, అన్ని సోషల్ మీడియా అయిపోయింది. ఇక్కడ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది నేను రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి సందర్భంగా నివేదికను ఇక్కడ ఎంపీల ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. అది యాక్చువల్గా అసెంబ్లీలో పెట్టాలి కదా. ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఏమి ఇచ్చింది ఏంది అనేది, అది పార్టీ వ్యవహారం అన్నట్లుగా చెప్తారా, ఏం చేస్తారు? ఇప్పుడు చంద్రశేఖరరావు అనేట ఆయన 2014లో నేను సమగ్ర కుటుంబ సర్వే చేసిన అన్నాడు. ఆయన ఏళ్ళ దాకా వెబ్సైట్ లో పెట్టలేదు. మరి ఆయన సర్వే చేసిన అంటాడు. బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఏ సర్వే పెట్టిండు ఎక్కడన్నా? ఏడా పెట్టిండు? పెట్టలే. ఎందుకంటే పెడితే మన డొల్ల లెక్కాస వెళ్తాయి. మన సోయి లేని బీసీలకు ఏంటంటే సిగ్గుశీరం లేక దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఎందుకుంటుంది తెలుసా? సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. మరి లెక్కలు బయటకు వచ్చినాయి, ఎందుకు రాలే? లెక్కలు బయటకు వస్తే అలా కూసాలుగా వెళ్తాయి. అరే మేము బీసీలో మేము ఇంతమంది ఉన్నా, మీరు ఎట్లా అధికారంలో ఉంటారు అని మేము అంటాం కదా. అరే మనం వార్డ్ మెంబర్లో చూడపోతుంది, వార్డ్ మెంబర్లు చూడరు కదా. వార్డ్ మెంబర్ 4 ఇండ్లు 5 ఇండ్లు ఉండడానికి వార్డ్ మెంబర్ ఒకరు నిలబడితే రేటి ఉన్నాయి 10 ఇండ్లు 4 ఇండ్లు ఈ వార్డ్ మెంబర్ ఆవిడ ఏందని అంటాడు. మన ముఖ్యమంత్రి ఎట్టిస్తారా సోయి లేని వాళ్ళ? 1% లేనివానికి 9.5 సంవత్సరాల అధికారంలో ఇచ్చారు. 10% లేనివానికి ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కార్పొరేషన్ పదవులు పొందుతా ఉన్నారు, మంత్రి పదవులు పొందుతా ఉన్నారు, మంత్రి పదవులు అనుభవిస్తూ ఉన్నారు. సోయి లేదా? సిగ్గు శరం మనకు లేదా? మరి మనకు లేదా? మనకు కొంచెమన్నా చీమునెత్తు లేదా?
56% ఉన్నాం మనం, మంత్రి పదవులు కానీ కొట్లాడదామా? ఎప్పుడు వస్తుంది రాజ్యాధికారం? ఇంకా ఆయన ఏ కులం ఎంత ఉందని చెప్పేందుకు ఆయనకు భయం అవుతుంది. చెప్తే కూసాలు కలుగుతాయి. చెప్తే ఏమైతే అంటే అదే నీ ఎలమోళ్ళు ఏ పాటు ఉన్నారా భయ్, నువ్వేంద్రా పార్టీ పెట్టేది అంటారు కదా. నీ జనాభానే లేదు, నువ్వు నియోజకవర్గంలో కనీసం ఒక రెండు నియోజకవర్గాలు నీ సొంతంగా నీ జనాభా వేసుకున్న గెలవవు, నువ్వు ఎట్లా పెడతావు అంటారు. అంటారు కానీ మన కట్టు బానిసలు వాళ్ళు జిందాబాదులు కొడతారు. అవి లెక్క బయట పెడతారు. లెక్క బయట పెట్టక ముందు జిందాబాదులు కొడతారు. లెక్క బయట పెట్టినాక లెక్క బయట పెట్టిన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. అట్లా ఈయన కూడా 4 రోజులలో శాస్త్రీయంగా చేసిండు కదా. ఎవరు ఎంత ఉన్నారో చెప్పు. నీ మొత్తం తప్పుల తడాకనే, మొత్తం తప్పులే. బీసీల జనాభా మొత్తం తప్పుల తడాక చేసిరు. బీసీల 42% రిజర్వేషన్ అమలైతే ఇట్లా ఈ బీసీలకు సోయి రాదు. అది పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, మున్నరకాపులు ఎంతమంది ఉన్నారు, యాదవులు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, కమ్మరి కుమ్మరి మంగలి వీళ్ళు ఎంతమంది ఉన్నారు, రజకులు ఎంతమంది ఉన్నారు, ఈ మొత్తం తప్పుల తడాకనే. బీసీ కులాలను మొత్తం తక్కువ చేసి చూపెట్టిరు. ఓసీ జనాభాని 8% ఉన్నోని 15% చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం చేసుకున్నారు వాళ్ళు. నీ ఇంటి నెంబర్ వేసి నీ కులం ఏందో చెప్పమని చెప్పు. అది చెప్పడం చేత కాదు కానీ దానికి ఏదో గొప్పలు చేసినా మరి శాస్త్రీయంగా ఉంది సర్వే. శాస్త్రీయంగా ఉంటే వెబ్సైట్ లో పెట్టు. ఇల్లీగల్ ఉంటే తీసేస్తారు. ఎవరన్నా ఎవరిదేందో కానీ చెప్తారు అట్లా. కాబట్టి అందుకని మభ్య పెడుతున్నటువంటి కాంగ్రెస్ చూసి బీసీ బిడ్డలు అంతా కూడా మోసపోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా మోసపోవద్దు. ఈ సిగ్గు శరం లేని బీసీలకు నేను చెప్తా ఉన్నా, బీసీ నాయకులు ముఖ్యంగా చెప్తా ఉన్నా, సిగ్గు శరం ఉంటే రఘునందన్ రావు మాట్లాడిన మాటలు బీజేపీలో ఉన్న పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడైతే అప్పర్ కాస్టే కదా, అగ్రకులాడే కదా, అగ్రకుల నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు సిగ్గు శరం ఉంటే కాంగ్రెస్లో ఉన్నోళ్ళు, బీజేపీలో ఉన్నోళ్ళు, బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు ఈ మాట మాట్లాడరా చూద్దాం. రేపు మీ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీ ఓడే ముఖ్యమంత్రి కావాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీ ఓడే ముఖ్యమంత్రి కావాలి. బీసీల హక్కుల గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని సస్పెండ్ చేసే విధంగా ముందుకు కొనసాగుతూ ఉన్నది. ఇదే ముచ్చట తీన్మార్ మల్లన్న మాట్లాడినందుకు తీన్మార్ మల్లన్నను ఫ్యూచర్ సీఎం అని రాహుల్ గాంధీ ఎప్పుడైతే అనుకున్నాడో, అంటే ఫ్యూచర్ సీఎం బీసీలను ముఖ్యమంత్రి కేటాయిస్తే నిజంగా రానున్న ఉద్యమం బీసీ ఉద్యమం కాబట్టి ఫ్యూచర్లో సీఎంగా ప్రకటిస్తే నా బతుకు బస్టాండ్ అయిపోతుంది. నిజంగా దమ్ము ధైర్యం ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఒకడంటే కనీసం ఒక ప్రతిపక్షానికి ఒక సవాల్ విసిరేటోడు ఉన్నాడా, కనీసం సమాధానం చెప్పేటోడు ఉన్నాడా, ఒక అసెంబ్లీలో నిజంగా ఒక్కడంటే ఇప్పుడు మండలిలో ఒక్కడంటే కాంగ్రెస్లో ఇప్పుడు బీఆర్ఎస్లో మాట్లాడితే కనీసం దానికి ప్రతి సవాల్ విసిరేటోడు ఉన్నాడు ఎవడన్నా? లేడు. మనం మాట్లాడుతుండే కానీ మన ప్రచారానికే దిక్కు లేకపోయా. మనకు 45 నియోజకవర్గాలు ప్రచారం చేస్తే 42 నియోజకవర్గాలు ఒంటి చేతి మీద గెలిపించుకొచ్చిండు. మనది కాదు. మన పనితనం ఎట్లుంటుందంటే మనకన్నా గొప్పోడు మన దానిలో ఉండద్దు. గట్లా మనకన్నా ఎవరైతే ఎక్కువ వరుతున్నారో వాడిని సస్పెండ్ చేసి పారేయాలి. గట్లా దయచేసి మిత్రులారా, బీసీ నాయకులు ఎవరైనా కానీ బీసీ నాయకులు ఎవరైనా కానీ వాళ్ళకు సిగ్గు శరం ఏమైనా లజ్జ ఉంటే రఘునందన్ రావు మాట్లాడిన మాటలకు మీరు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? 60% ఉన్నాం మనం. ఏ పార్టీ అయితే ఏంది, మనకు రావాల్సిన వాటా రావాలని మాట్లాడాలి. అప్పుడు ఆ పార్టీలు ఇచ్చినప్పుడు ఈ పార్టీలు, నీ పార్టీ గురించి నా పార్టీ అధికారంలోకి వస్తే చూసుకుందామంటే నిన్ను కూడా దొక్కి పారదింగుతారు. గట్లా నిన్ను కూడా దొక్కేస్తారు. మీరు అనుకుంటారేమో. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. రఘునందన్ రావు మాట్లాడిన దానిలో తప్పలేదు. తీన్మార్ మల్లన్న మాట్లాడిందే రఘునందన్ రావు మాట్లాడిండు. అందుకే తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసిరు. దయచేసి మన బీసీ నాయకులు కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.